గుర్తుపెట్టుకో, దిగింది బిజినెస్ లో యుద్ధం చేయాలా, పారిపోకూడదు. నీ క్లయింట్ నమ్మినంత వరకు నువ్వు నీ వర్క్ నమ్మకపోతే నీ బ్రతుకుకే వాల్యూ ఉండదు. నువ్వు చేస్తున్న ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం లేకపోతే కస్టమర్ కూడా నిన్ను నమ్మడు. నీ బ్రాండ్ కు వచ్చే నెట్వర్త్ ని మాత్రమే నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే నీ బ్రాండ్ కు ఉండాల్సిన వర్త్ ని నువ్వే కోల్పోతావు. నీ ప్రోడక్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా దాన్ని నువ్వు నమ్మకపోతే నీ క్లయింట్ ఎవడు నమ్మడు. క్లయింట్ నమ్మక ముందు నువ్వు నమ్ముతేనే నువ్వు ఫౌండర్ అవుతావు, ఆంట్రప్రినర్ అవుతావు. అంతేగాని వాడెవడో నమ్మాల్సిన వరకు నువ్వు టైం ఇస్తూ పోతే ఎవ్వడు నమ్మడు. ఇక్కడ ఎవరైనా నిన్ను నమ్మాలన్నా, నీ ప్రోడక్ట్ ని నమ్మాలన్నా నువ్వు నమ్మాల ఫస్ట్, నువ్వు గెలవాల ఫస్ట్. గెలవడం ఏందో తెలుసా? ఓడిపోవడమే. ఓడిపోతున్నోడే లేకపోతే గెలిచినోడు ఎక్కడ? గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు ఓడిపోతున్నావు అంటే రేపు పొద్దున నీ గెలుపుకి ఇంకొకడెవడో ఓటమికి సిద్ధపడతా ఉంటాడు, ఇంకోడెవడో నేర్చుకుంటుంటాడు. నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు అనుకో, ఇంకొకడిని గెలిపిస్తున్నావు అనుకో, నువ్వు ఓడిపోతున్నావు అనుకోకు. దిగింది బిజినెస్ లో యుద్ధం చేయాలా, పారిపోకూడదు. గుర్తుపెట్టుకో, దిగింది బిజినెస్ లో యుద్ధం చేయాలా, పారిపోకూడదు. నీ క్లయింట్ నమ్మినంత వరకు నువ్వు నీ వర్క్ నమ్మకపోతే నీ బ్రతుకుకే వాల్యూ ఉండదు. నువ్వు చేస్తున్న ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం లేకపోతే కస్టమర్ కూడా నిన్ను నమ్మడు. నీ బ్రాండ్ కు వచ్చే నెట్వర్త్ ని మాత్రమే నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే నీ